జూనియర్ ఇంటర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 469 మార్కులతో మన కరీంనగర్ కోట ఇన్స్టిట్యూట్ విజయబేరి ఐఐటి జేఈఈ నీట్ ఫౌండేషన్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫోన్ 8886662924. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి గండికోట. ప్రభుత్వం జారీ చేసిన 10 సూచనలు పాటిస్తే బంగారు భవిష్యత్తు మీదే అంటున్న గవర్నమెంట్. సో రానున్న భవిష్యత్తు తరాలు బాగుపడాలి అంటే ఈ 10 సూచనలు ఖచ్చితంగా పాటించాలి అని నరేంద్ర మోడీ గారు చెబుతున్నారు. సో ఆ 10 సూచనలు ఏంటి, మరి వాటిని ఎలా పాటించాలి అనేది చూద్దాం రండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ప్రధాని 10 సూచనలు దేశం కోసం, భవిష్యత్తు కోసం మనందరి బాధ్యత అంటూ 10 సూచనలు జారీ చేశారు. అందులో మొదటిది, ఏడాది పాటు బంగారం కొనవద్దు. అసలు పెళ్లి అంటే ఫస్ట్ బంగారమే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. పెళ్లిలో బంగారం లేనిది ఎవ్వరు అసలు పెళ్లి జరగదు. అలానే కొన్ని ఫంక్షన్స్ లో కూడా బంగారం అనేది ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతారు. సో బంగారం కొనవద్దు అని మొదటి సూచన జారీ చేశారు. సో రెండోది వచ్చేసి పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి. సో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి అని రెండవ సూచన అయితే జారీ చేశారు. మూడోది వచ్చేసి ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలి. సో పెట్రోల్ వాడొద్దు అంటే ఆబ్వియస్లీ మనం ఎలక్ట్రికల్ వాడాల్సిందే. సో పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, అలానే పెట్రోల్ వాడకం కూడా తగ్గుతుందండి. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కూడా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వస్తుంది. సో వాటిని మనం వాడుకోవచ్చు అని నరేంద్ర మోడీ గారు సూచించారు. నాలుగోది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు ట్రావెలింగ్ కి మనకి పెట్రోల్ ఖర్చు అవుతుంది. సో అది తగ్గించాలి అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్స్ అనేవి ఎక్కువ అవ్వాలి, ఆన్లైన్ మీటింగులకు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు జారీ చేశారు. నెక్స్ట్ ఐదవ సూచన ఏదంటే విదేశీ పర్యటనలు తగ్గించాలి. మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా గ్రో అవ్వాలి అంటే విదేశాలకు వెళ్ళి కొంతమంది ఎంబీబీఎస్ కానీ ఎలాంటి కోర్సులు అయినా కానీ చెయ్యాలి అని విదేశాలకు వెళ్తారు. సో మనం విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే మనం చదువుకుంటూ మనకొచ్చిన పని ఏదైనా చేసుకుంటే మనము రానున్న భవిష్యత్తు తరాలకు బంగారు భవిష్యత్తు బాటని వెయ్యొచ్చండి. సో విదేశాలకు వెళ్ళడం తగ్గించాలి అని చెప్పారు. సో వంట నూనెల వినియోగం తగ్గించాలి. సో దీని గురించి అయితే ఎక్కువ ఇప్పుడు మన చూసుకుంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు డైట్ ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ పరంగా నూనెలు చాలా వరకు అయితే తగ్గించేసేసారు. సో నూనె వాడకుండా ఆయిల్ లేని ఫుడ్ కుక్ చేసుకొని బాయిల్డ్ వెజ్జీస్ కానీ మొలకలు అలానే మన స్ప్రౌట్స్ ఇలాంటివి తినడం ఎక్కువైంది. సో ఆల్మోస్ట్ నూనె అయితే తగ్గిపోయింది, కానీ ఎక్కువ మన ఫంక్షన్స్ లో ఇలాంటి వాటిల్లో ఆయిల్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, వీలైనంత వరకు హెల్దీగా ఇంట్లోనే కుక్ చేసుకోండి ఆయిల్ లేకుండా. సో మనకు 7th సూచన వచ్చేసి రసాయనిక ఎరువులు వాడకం తగ్గించాలి. సో మన పాత అగ్రికల్చర్ ప్రొసీజర్ చూస్తే ఎరువుల కోసం మనకు పేడ గాని, కీటకాలు ఇలాంటివి ఎక్కువగా మనం తినేసి మిగిలిపోయిన అన్నం గాని, కూరలు ఇలాంటివి ఎక్కువగా కుళ్ళబెట్టి వాటిని రసాయన ఎరువుగా వాడేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఎక్కువగా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అందువల్లే మనకు ఏవేవో రోగాలు రావడం గాని, కొంచెం అన్నం తింటేనే ఎక్కువగా తిన్న ఫీలింగ్ రావడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో పెస్టిసైడ్స్ అనేవి కొంచెం తగ్గిస్తే, ఎరువులు కెమికల్స్ ఎక్కువ యూజింగ్ అనేది తగ్గించేసి సహజ ఎరువులను వాడడం భూమికి సురక్షితంగా ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ లో మనం ఎక్కువ మన భవిష్యత్తు తరాలకు భూమి అనేది చక్కగా ఏదైనా పంట వేసినా ఏది వేసినా కానీ మనకి న్యాచురల్ మెథడ్ యూజ్ చేయాలి అని అంటే ఇప్పుడు ఫెస్టిలైడ్స్ అనేవి తగ్గించాలండి. 8వ సూచన వచ్చేసి సోలార్ పంపులను వాడాలి. న్యాచురల్ గా మనకు సూర్య భగవానుడు ఉన్నారు. సో ఆయన నుంచి వచ్చిన సూర్యకిరణాలు అనేవి యూజ్ చేసుకొని సోలార్ పద్ధతిలో ఆ పంపులు యూజ్ చేస్తే మనం ఎక్కువ మోతాదులో వ్యవసాయం, మన భారతదేశం అనగానే వెన్నుముక్క వ్యవసాయమే గుర్తొస్తుందండి ప్రతి ఒక్కరికి. సో వ్యవసాయంలో మనం ఫస్ట్ ఫార్మింగ్ లో ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈ ఫార్మింగ్ కి ఎక్కువ వాటర్ యూటిలైజేషన్ అనేది ఉంటుంది, ఆ పంపులు వాడకం అనేది. సో ఆ పంపుల్ని మనం సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తే కరెంట్ విద్యుత్ అనేది కొంచెం తక్కువ చేయగలుగుతాం. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ వాళ్ళకు కూడా ఉండాలి కాబట్టి మనము ఇలా ఈ పద్ధతి అనేది యూజ్ చేయమని చెప్తున్నారు. స్వదేశీ వస్తువులను ప్రాధాన్యం ఇవ్వాలి. మన దేశంలో తయారయ్యే వస్తువులను
వాడడం, వాటికి ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతుందండి. మన వస్తువులను ఎక్కువగా యూజ్ చేయడం, ఇప్పుడు తింటున్న వాటిల్లో కొన్ని ప్రోడక్ట్స్ మీకు తెలిసే ఉంటుంది. ఎవరికైతే విదేశాల ప్రోడక్ట్స్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ వంతు బాధ్యతగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి. సో మనం వేరే దేశాల ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నాం. మీరు పాతకాలం పద్ధతులు మన ఓల్డ్ ఏజ్ లో చూసుకుంటే మనం ఎక్కువ అవి అనే యూజ్ చేసే వాళ్ళం కాదు. ఈ నూనెను కానీ లేకపోతే ప్రిజర్వ్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ అవి యూజ్ చేసే వాళ్ళం కాదు. ఏ రోజుకి ఆ రోజు సహజంగా న్యాచురల్ గా పంట నుంచి తెచ్చుకొని తినడం కానీ, రాగి జావా, గట్క, జొన్న రొట్టె ఇలాంటివి ఎక్కువగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కువగా స్టోరేజ్ ఫుడ్ అనేది ఎక్కువ తింటున్నారు, స్టోర్ చేసిన ఫుడ్. అవి తగ్గిస్తే విదేశాల నుంచి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ కానీ అవి తగ్గించి మన దేశంలో పండించిన ఫుడ్ ఐటమ్స్, తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ తింటే మన ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది, ఎకానమీ అనేది చాలా డెవలప్ అవుతుందండి. సో లాస్ట్ వన్ 10ది, మధ్య తరగతి ప్రజలు ఆడంబరాలు తగ్గించుకోవాలి. అవసరమైన దానికన్నా ఖర్చు ఎక్కువ పెట్టడం, దానిపైన పొదుపు ఎక్కువగా నేర్చుకోవాలి అని 10వ సూచన అండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం లైఫ్ లో కూడబెట్టుకున్న డబ్బులన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు మన సేవింగ్స్ తగ్గించేసి ఆడంబరాలకు ఎక్కువగా వెళ్తామండి. మనకి ఫెస్టివల్స్ ఎక్కువే, అలానే పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ వీటన్నిటిలో ఎక్కువ ఖర్చు అనేది పెట్టకండి. వై బికాస్ ఆఫ్ ఇప్పుడు కరోనా వచ్చింది, మనం ఊహించలేదు, ఇంకా ఏదైనా రావచ్చు. అలాంటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్స్ లో ఉన్నా లేకపోతే ఎమర్జెన్సీ టైంలో మన దగ్గర డబ్బులు కావాలి అంటే మనకి ఎవ్వరూ ఇవ్వరండి. సో మన సేవింగ్ మనమే చేసుకోవాలి, మన భద్రత మన చేతుల్లోనే ఉండాలి. సో సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మన ఇంట్లో ఒక రోజు ఉన్న రోజు ఉంటుంది, ఒక లేని రోజు ఉంటుంది, కానీ సేవింగ్ ఉంటే ఖచ్చితంగా ప్రతి రోజు ఉన్న రోజే అవుతుంది. సంబరాలు కొంచెం తగ్గించుకోండి. బట్టల మీద కానీ వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేసే కన్నా కొన్ని ఉంటాయి ప్లాట్ఫామ్స్, వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని మీ ఫ్యామిలీకి చాలా సెక్యూరిటీ ఇవ్వండి. సో ఈ 10 సూచనలు గవర్నమెంట్ జారీ చేసింది. ఇందులో ప్రతి ఒక్కటి ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్ళిపోతే ఏడాది పాటు బంగారం కొనవద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ మీటింగులకు ప్రాధాన్యం ఇవ్వాలి, విదేశీ పర్యటనలు తగ్గించాలి, అలానే వంట నూనెలు వినియోగించడం తగ్గించాలి, రసాయన ఎరువులు వాడడం తగ్గించాలి, సోలార్ పంపులను వాడాలి, స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలి, మధ్య తరగతి ప్రజలు ఆడంబరాలు తగ్గించాలి. ఈ 10 సూచనలు గనక పాటిస్తే రానున్న భవిష్యత్తు తరాలకు బంగారు బాటను వేసిన వాళ్ళం అవుతాం. అలానే మన భారతదేశం డెవలప్ అవ్వడానికి చాలా దోహదపడుతుందండి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని, మనం అనుకోవచ్చు పాటించొద్దు మన డైలీ లైఫ్ లో అని, కానీ చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి గండికోట, సైనింగ్ ఆఫ్.